మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ సకాలంలో ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తుల వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాల దినాల్లో ఉన్నతమైనటువంటి ఆయన మాటలను ఆలోచించుకొని అనుసరించడానికి వీలుగా వాటి యందు ధ్యానం ఉంచడానికి ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం కలిసి ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ ఆలోచన మన ఆత్మలకు ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఆలోచన. ఆత్మలకు మాత్రమే కాదు కానీ భౌతిక సంబంధమైనటువంటి అవసరాలను కూడా తీర్చేటటువంటి ఆలోచన. మనకు తెలుసు, లేఖనాల్లో అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెతకుడి దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది అనేటటువంటి మాటలు మనకి చాలా చక్కగా మనకి నేర్చుకున్నాం. నిజంగా ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి అంశము దేవుని రాజ్యమును నీతిని వెతుకుట ఎలా. వెతికితే దొరుకుతుందా? తడితే తీస్తున్నప్పుడు వెతికితే దొరకకుండా ఎలా ఉంటుంది? కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికేటటువంటి కార్యక్రమం మనం ఈ లోకమందు మనం వెతికితే ఖచ్చితంగా వాటిని గురించినటువంటి వివరణ మనకు అందుబాటులోకి వస్తుంది. వాక్యపు ధ్యానంలో నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి మాటలు, పరలోక సంబంధమైనటువంటి మాటలు, ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించడంలో ఈ లోక సంబంధమైనటువంటి మాటలు ఉంటాయి, వాక్యాన్ని ధ్యానించడంలో పరలోక సంబంధమైనటువంటి మాటలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండిటి వివరణలు మనం ఆలోచించగలిగితే పరలోక సంబంధమైనటువంటి మాటలు వేరుగా ఉంటాయి, లోక సంబంధమైనటువంటి మాటలు వేరుగా ఉంటాయి. అందుకనే దేవుడు కూడా అంటాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు కూడా వేరు అంటూ ఉంటాడు. మానవ తలంపులు వేరే, దేవుడు అయినటువంటి నా తలంపులు కూడా వేరే. అందుకని లోక జ్ఞానం వేరుగా ఉంటుంది, పరలోకపు జ్ఞానం లేకపోతే దైవ జ్ఞానం వేరుగా ఉంటుంది. మనం కలిగి ఉన్నటువంటి ఆత్మ మరియు శరీరం అనేటటువంటిది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఎలా ఉంటాయో, ఈ లోకపు జ్ఞానం కావచ్చు, పరలోకపు జ్ఞానం కూడా అలాగనే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయన్న సంగతి మనకి బాగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క తేడా మనకి ఎప్పుడైతే మనం ఆలోచించలేకుండా పోతామో, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్నే కొన్నిసార్లు మనం ఎలా అపోహపడుతుంటామంటే ఇది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంగా అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ తేడా మనకు తెలియదో ఈ జ్ఞానం కూడా పరలోక సంబంధమైందే అనుకొని లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా హెచ్చుగా చూస్తూ ఉంటాం. ఆ మధ్య మేము ఒక షాప్కి వెళ్ళాం. ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు డబ్బుల కట్టలు కనిపించాయి. ఆ కట్టలో 2000 రూపాయల కట్టలు ఉన్నాయి, 500 రూపాయల కట్టలు ఉన్నాయి, 100 రూపాయల కట్టలు ఉన్నాయి, 10, 20 రూపాయల కట్టలు పేరు చేస్తున్నారు. ఇదేంటిది? ఇది ఏమైనా బ్యాంక్ అని అంటే కాదు కదా, అది ఒక అంగడి మాత్రమే. అప్పుడు ఓ కట్టను తీసుకుని మేము యజమానిని అడిగాం, ఈ కట్ట రేట్ ఎంత అని. నేను 40 రూపాయలు సార్ అన్నారు. అదేంటది? ఓ 500 రూపాయల కట్ట, 100 కాగితాలు ఉన్నటువంటి కట్ట 40 రూపాయలకే ఇస్తున్నారా అంటే అప్పుడు కాంది మనకు అర్థం కానిది ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనం డూప్లికేట్గా కూడా వచ్చేసి అంగళ్ళలో అది కూర్చోంది. అంటే ఒరిజినల్ నోటు మన జేబులో ఉంటుంది, డూప్లికేట్మైనటువంటి రేటు అంగళ్ళలో కూడా లభిస్తుంది. నిజంగా ఆ తేడా అనేటటువంటిది మనకు అర్థం కాకపోతే, ఆ తేడా అనేటటువంటిది మనకు తెలియకపోతే ఆ డబ్బు కూడా మన జేబులో ఉన్నటువంటి డబ్బులాగానే మనం ఖర్చు పెట్టడానికి చలామణి చేసేదానికి అవకాశాలు. ఎప్పుడైతే తేడా మనకు కనిపించిందో ఆ తేడాన్ని బట్టి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకని లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్నే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంగా అనుకోవడం చాలా పొరపాటు. అందుకే దేవుని ఆలోచనలోకి వెళ్ళి ఆలోచన చేయాలి.
దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి ఆలోచన చేస్తేనే లోకపు నీతి ఏంటో నీకు అర్థమవుతుంది, పరలోకపు నీతి ఏంటో నీకు అర్థమవుతుంది. ఒకసారి లోకపు నీతికి పరలోకపు నీతికి ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మనం ఆలోచించకపోతే ఆ నీతి అనేటటువంటి దాన్ని నువ్వు వెతకలేవు. ఒకవేళ వెతికినా అది నీకు దొరకదు, అంటే ఒరిజినల్ దొరకదు. మనకు తెలుసు కదా, మంచి ముత్యములను అంటే పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ మంచి ముత్యములను వెతుకుతున్న ఒక వర్తకుని పోలి ఉన్నది అన్న పదం వాడతాడు. ఎన్నో ముత్యాలను చూస్తున్నాడు, కానీ అన్ని ముత్యాలు మంచి ముత్యాలలాగా కనబడలేదు. కానీ ఒకనాడు దొరికింది, ఆ దొరికినటువంటి ముత్యాన్ని ఎంత వెలైనా ఇచ్చి కొనేవచ్చు అనుకున్నాడు. అందుకని తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. పరలోక రాజ్యం కూడా అలాంటిదే అన్నాడు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యానికి సంబంధించి దేవుని ఉన్నతమైనటువంటి నీతి, ఈ రెండింటిని ఒకడు వెతకడం ప్రారంభిస్తే అప్పుడు నీకు భౌతిక సంబంధమైనటువంటి ఏదైతే ఆలోచన ఉందో అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చబడాలంటే, భౌతిక సంబంధమైనటువంటి కోరికలు నీకు తీర్చబడాలి అని అంటే మొట్టమొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి అన్నాడు. మన సమస్య ఏంటంటే అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు. కాబట్టి వెతకడం అనేది మనం ఏం చేస్తామంటే మానేస్తాం. పోగొట్టుకున్న డబ్బు వెతుక్కోవడం అంటే చాలా మంచిది, ప్రయత్నం చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, నా బైక్ పోయిందనో నా సెల్ ఫోన్ పోయిందనో కంప్లైంట్ ఇస్తాం. బట్ పరలోకపు రాజ్యాన్ని గురించి నీతిని వెతకడం అంటే ఎప్పుడన్నా వాటిని మనం చూసామా, లేకపోతే మన దగ్గర ఏమైనా ఉన్నాయా, ఉండి పోగొట్టుకున్నామా అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అసలు వాటిని గురించే ఒక అవగాహనే లేదు మనకి. లేనటువంటి వాటి విషయంలో మనం ఎలా వెతుకుతాం? అందుకనే దేవుడు మనలో చూడాలనుకుంటున్నది ఏంటంటే నీతి అనేటటువంటిది. మనకు లోకంలో కానీ నీతి న్యాయాలు, లోకం దృష్టిలో నీతి వేరుగా ఉంటుంది, న్యాయం వేరుగా ఉంటుందేమో, కానీ దేవుని దృష్టిలో ఆయన మనలో చూడాలనుకుంటున్నటువంటిది ఆ నీతి వేరుగా ఉంటుంది. నీతి న్యాయాలన్న పదం లోకంలో మనం వింటూ ఉంటాం. ఏ నీతి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఒకసారి మనం చూడగలిగితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి మీరు అన్నాడు. కాబట్టి అంటే పై వచనాలన్నీ చదువుకున్న తర్వాత కాబట్టి మీరు ఏం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకండి అన్నాడు. అంటే భవిష్యత్తును గురించి బాధపడుతున్నటువంటి వారికి ఈ దేవుని మాట నిజంగా ఎంత భరోసానిస్తుందో చాలామందికి అర్థం కావట్లేదు. భవిష్యత్తును గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు, నా భవిష్యత్తు బంగారమయంగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళకి దేవుడు మంచి ఆఫర్ ఇస్తున్నాడు. నీ భవిష్యత్తు బంగారంగా ఉండాలనుకుంటావా, లేకపోతే నీ భవిష్యత్తు బాధపడేటటువంటి స్థితిలో ఉండాలనుకుంటావా? నీ భవిష్యత్తు బాగుండాలంటే, నీ భవిష్యత్తు బంగారంగా మారాలంటే ఇప్పుడు వర్తమానంలో నువ్వు చేయదగింది ఏదైనా ఉంది అని అంటే అది మొట్టమొదట, అంటే అన్నిటికంటే ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఇప్పుడు భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆలోచనతో ఒకవేళ మన ఆలోచనలు ఉంటే, భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటో అన్న ఆలోచన మనలో ఉంటే, ఖచ్చితంగా ఆ భవిష్యత్తు బాగుండాలి అని నువ్వు అనుకుంటే మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. నిజంగా మొట్టమొదటి నీతిని, రాజ్యాన్ని వెతికితే నేను నీకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఎలా ఉంటానో అన్నాడు దేవుడు. నువ్వు కానీ నీతిని, రాజ్యాన్ని కానీ వెతికితే మొట్టమొదటగా నేను నీకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా ఎలా ఉంచుకుంటాను? దేవుని యొక్క ఆలోచన మీకు అర్థమవుతుంది. మీరు వాటి వెతకండి, మీకు ఏం కావాలో అవన్నీ మీ వెంట వచ్చేస్తాయి. భరోసా ఇస్తాం. ఎలాంటి భరోసా? ఈ భరోసా అంటే ఎప్పుడైనా మీరు గమనించండి, పిల్లలు బాగా చదువుకుంటున్నటువంటి దినాల్లో వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేసేసి వచ్చేసామనుకోండి, ఆయన తీసుకెళ్ళి హాస్టల్లో వేసేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తే ఆ హాస్టల్లో వాడికి ఏమేం కావాలో వాడు అడగబడలే మనల్ని. వాడు ఎప్పుడు అడగడు మనల్ని.
కాబట్టి వాడికి ఏది అవసరమో వాటన్నిటిని కూడా వాడి వెంటే మనం ముందుగానే ఏం చేస్తాం? బట్టలు కావాలా, తినడానికి డబ్బులు కావాలా, కొనుక్కోవడానికి పుస్తకాలకి ఏమన్నా అవసరతలు ఉన్నాయా, ఇంకా వాడి ప్రాథమికమైనటువంటి ప్రతి అవసరతను తీర్చవలసినటువంటి బాధ్యతను మనం కలిగి ఉంటామా లేదా? దానికని వాడు అడగాల, నానా నాకు ఫలాంటి కావాలని అడగాల? పోనీ ఒకవేళ అలా అడిగితే కూడా ఇవ్వకుండా ఉంటావా? అంటే ఒక లోక సంబంధమైనటువంటి విద్య కోసం మన పిల్లల్ని ఒక దగ్గర చేర్చి వచ్చేసిన తర్వాత వాడికి అవసరమైనటువంటివి మనం చేకూర్చకుండా ఉంటామా? ఎందుకంటే మన ఆలోచన ప్రకారం వాడు చదవడానికి నిర్ణయించుకున్నాడు. వాడి భవిష్యత్తు బాగుండాలని వాడిని చదివించడానికి మనం ఇష్టపడుతున్నాం. అలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అలా బాగా చదువుతున్నటువంటి వాడికి కావలసిన వాటిని మనం ఎందుకు సమకూర్చకుండా ఉంటాం చెప్పండి? వాడిని హాస్టల్లో పడేసి వచ్చానండి, ఇక వాడికి ఏమి నేను ఇవ్వాల్సిన అవసరం లేదా అని అంటావా? ఇలా ప్రతి దాన్ని నువ్వేం చేస్తావంటే వాడికి సమకూరుస్తావు. ఇది ఎలాగో అలాగే మనం కూడా నీతిని, రాజ్యాన్ని వెతకడంలో ఉంటే మనకు కావలసినటువంటి వాటిని అన్నిటినీ దేవుడు దయచేయకుండా ఉంటాడా? అసలు ఈ వాగ్దానం చేసిందే ఆయనే. కాబట్టి వాటిని వెతకడంలో మనం విఫలమైపోతున్నాం. కాబట్టి నీకు ఏది అవసరమో దాన్ని పొందుకోలేకపోతున్నాం. మనకి ఏది అవసరమో దాన్ని పొందుకోలేకపోతున్నాం. నీతిని వెతకమంటున్నాడు అని అంటే ఆ నీతి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిని వెతకండి, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని అంటున్నాడంటే ఆ నీతి మనలో ఉండాలి, మనం రాజ్యంలో ఉండాలి. దీని విషయంలో మీరు జాగ్రత్తగా వాటిని చేయగలిగితే మీకు అప్పుడు అవన్నీ మీకు ఏమవుతాయంట? అనుగ్రహింపబడును అనేటటువంటి. నిజంగా అవి ఎంత ఉన్నతంగా ఉంటాయో. అసలు ఆ నీతి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటే ఇంతకీ ఆ నీతి అంటే ఏంటి? ఆ నీతి అంటే ఏంటి? అది ఎంత ఉన్నతంగా ఉంటుందో అన్న సంగతి మనకు అర్థమైతే కదా నీతిని వెతకడానికి ఇష్టపడతాం. ఒకవేళ నీతిని వెతకడానికి ఇష్టపడితే మరి దొరికినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఆ నీతిని మన జీవితాల్లో అనుసరించాలి. అలా అనుసరిస్తూ పోతున్నటువంటి నిన్ను దేవుడు వదిలిపెడతాడా? అస్సలు వదిలిపెడతాడు. ఎందుకంటే దాన్ని వాగ్దానం చేసింది ఆయనే. ఆయనే. 7వ తరగతి ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో అది పబ్లిక్ ఎగ్జామ్. తెలుసా మీకు అందరికీ? ఇప్పుడంటే అటెండెన్స్ ఉంటే పాస్ చేసేసి 7వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవురా వాచ్ తీసిస్తానన్నాడు మా నాయన. 7వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వాచ్. ఇప్పుడు నా టార్గెట్ అంటే ఏంటి? ఆ రోజుల్లో వాచ్ అంటే ఇదిగో ఇలా దీని మీద వేసుకునేవాళ్ళం, ఈ షర్ట్ మీద. అంటే ఇది అందరికి కనిపించాలి. అవసరం ఉన్నా లేకపోయినా ఈ చెయ్యి అటు ఇటు తిప్పి, ఎందుకంటే వాడికి వాచ్ కనిపించాలి. ఇప్పుడు టార్గెట్ చేతికి వాచ్ వస్తుందన్న ఆనందంతో ఇప్పుడు నా ముందు ఉంచబడిన 7వ తరగతి పరీక్షలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే నేను పొందబోయే బహుమానం చాలా గొప్పది. అఫ్కోర్స్ పాస్ అయిపోయాము, వాచ్ తీసి లేదనుకోండి, ఎందుకంటే అంత డబ్బు లేదు మా నాన్న దగ్గర. కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే పాస్ అవ్వాలి మా వాడు. ఆయన ఇగిపోయినా స్కూల్లో మంచి ఒక డిక్షనరీ ఇచ్చినారు నాకు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. మా నాన్న చెప్పినటువంటి వాచ్ అయితే నాకు రాలేదు, ఎందుకంటే ఆయన తీసేయలేకపోయినాడు. ఓకే, అది వదిలేద్దాం. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఆ నీతి అనేటటువంటిది ఏంటో నీకు అర్థమైతే ఆ నీతి అనేటటువంటి దాన్ని మన జీవితంలో దాన్ని ఎలా అన్వయించుకుని బ్రతుకుతామో ఆ బ్రతుకును మనం కానీ కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. అందుకని ఆ నీతి అంటే ఏంటో మనం ఇప్పుడు చక్కగా ఆలోచన చేయాలి. కాబట్టి ఎందుకంటే మన అవసరాలను తీర్చేటటువంటిది, మన భవిష్యత్తుకు భరోసాని ఇచ్చేటటువంటి ఆ రాజ్యము, మన భవిష్యత్తు బంగారమయ్యే అవ్వాలనుకునేటటువంటి ఆ కోరిక నిజంగా మనలో ఉంటే ఇప్పుడు మనం ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికే వారంగా ఉండాలి. వెతికితే అప్పుడు అవన్నీ మనకి లభ్యమవుతాయి. అందుకనే దేవుని రాజ్యమును, నీతిని ఎలా వెతకాలి? పోనీ ఎక్కడ వెతకాలి? ఎక్కడో వెతకవలసినటువంటి అవసరం లేదు. ఆ పదాలన్నీ మనకు కనిపిస్తున్నటువంటిది దైవ గ్రంథం. నీతి, రాజ్యము, నీతి ఇవన్నీ కూడా మనకు కనిపించేది గ్రంథంలోనే. కాబట్టి ఇప్పుడు గ్రంథంలోనే వెళ్ళి మనం ఏం చేయాలంటే వెతకాలి. దైవ గ్రంథం మనకి ఎలా రాయబడిందో మనకు బాగా తెలుసు కదా, కొంత ఇచ్చట కొంత అచ్చట. దేవుని వాక్యము మీకు వచ్చును అన్న పదం మనకు తెలుసు. కాబట్టి దేవుడైనటువంటి ఆయన గ్రంథాన్ని మనుషులంగా మనం పరిశీలించి చదువుకోవాలన్న పదం కూడా మనకి ఇవ్వబడింది. కాబట్టి పరిశీలనలో మనకి లభ్యమయ్యేటటువంటిది, పరిశోధనలో మనకు దొరికేటటువంటి ఒక గొప్ప నిధి. ఆ నీతి అంటే ఏంటో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి.
ఆ నీతి అంటే ఏంటో మనం తెలుసుకున్న తర్వాత దానిని ఇంక వెతకవలసినటువంటి అవసరత లేదు. దాన్ని ఇంక మన జీవితంలో చూపించుకోవడమే ఉంటుంది. అలా నీతిని కలిగి ఆయన రాజ్యంలో ఉంటూ బ్రతుకును కానీ మనం బ్రతకుతుంటే ఇక నువ్వు వేటిని గురించి ఆలోచించబడలే. రేపటిని గురించి నువ్వు చింతించవలసినటువంటి అవసరత అస్సలు లేదు అంటాడు దేవుడు. అందుకని ఆ నీతి అంటే ఏంటో ఇంతకీ వాటిని గురించి మనం ఆలోచన చేయాలి. అందుకని మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు పరలోక సంగతులను గురించి భూమి మీదకు వివరించడానికి ఆయన భూలోకానికి వచ్చారు. కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎక్కడికి తీసుకోవాలన్నది ఆయన యొక్క ఆలోచన, పరలోకానికి తీసుకెళ్లాలన్నది ఆయన యొక్క ఆలోచన. కాబట్టి అలాంటి ఆయన తండ్రి వద్ద ఏ సంగతులైతే నేర్చుకున్నాడో, ఏ బోధ అయితే నేర్చుకున్నాడో ఆ బోధను ఇప్పుడు భూమి మీదకి వచ్చి మన మనసుల్లో పెట్టాలి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు చెప్పిన ప్రతి మాట ఎంత రికార్డెడ్గా దేవుడు మన కొరకు రాసి ఇదిగో ఓ గ్రంథంలాగా పొందుపరిచి నేటికిని మనం చదువుకోవడానికి వీలుగా మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో చదువుకోగలిగేటటువంటి భాషలో దీన్ని మన కొరకు రాయించారు. పోనీ మన తరంలోకే కాదు, తర్వాత ఎన్ని తరాలు వచ్చినా కూడా దీన్ని ఎవరు మార్చలేరు. అలాంటి గ్రంథంలో ఆయన చెప్తున్నటువంటి ఈ నీతిని గురించి ఏ పదాలు వాడుతున్నాడో ఒకసారి మనం 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం మాట్లాడతాం. ఇక్కడ కొంతమంది నీతిని గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది నీతి మనం కూడా చూడండి, ఏదైనా ఒక స్థలం కొనాలని స్థలాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ స్థలంకి ఎంత రేటు ఉందో అని చెప్పడానికి ఆ స్థలం గల యజమాని బోర్డు పెట్టుకొని ఉన్నాడు అక్కడ. ఆ ఊర్లో స్థలాలు ఎంత రేట్లు ఉన్నాయో ఒక నానుడు నడుస్తూ ఉంటుంది. ఆడి స్థలం ఎంతకు అమ్ముడుపోయిందో ఈ స్థలం కూడా అంతే రేటుగా అమ్ముడుపోతుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రుల నీతి అన్నాడు. శాస్త్రులకు ఒక నీతి ఉంది, పరిసయ్యులకు కూడా ఒక నీతి ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన నీతి ఏంటి? దేవుడు ఏ నీతి అయితే మనలో ఉండాలనుకుంటున్నాడో ఆ నీతిని నిన్ను ఎతకమంటున్నాడు. ఆల్రెడీ కొంతమంది వ్యక్తుల్లో ఆ నీతి అనేటటువంటి మనకు కనిపిస్తాం. మరి వాళ్ళు కలిగి ఉన్నటువంటి నీతి ఏంటో, మనం కలిగి ఉండాల్సినటువంటి నీతి ఏంటో ఇక్కడ యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకని ఇక్కడ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అదిగో మీ నీతి అధికము కావాలి అన్నాడు. అంటే మీరు ఏ రాజ్యాన్ని అయితే ఏ నీతినైతే వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ నీతి ప్రస్తుతానికి ఎక్కడ ఉంది? మొదటి శతాబ్ద కాలంలో ఎవరి దగ్గర ఉంది ఆ నీతి అంటే? శాస్త్రుల దగ్గర ఉందండి. పరిసయ్యుల దగ్గర కూడా ఆ నీతి ఉంది. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అంటే నీతికి ఒక కొలమానంగా యేసుప్రభుల వారు చూపిస్తున్నారా? నీతికి ఒక కొలమానాన్ని గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు శాస్త్రులు, పరిసయ్యులు. నిజంగా పరిసయ్యుల నీతి శాస్త్రుల నీతి కంటే అంటే వారికంటూ ఒక నీతి ఉంది. వారికి ఉన్నటువంటి నీతి కంటే ఇప్పుడు మనం వెతకబోతున్నటువంటి నీతి అధికముగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాళ్ళకున్నటువంటి నీతి కంటే ఎక్కువగా మనలో ఆ నీతిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నీతి ఉండాలి. కాబట్టి వాళ్ళకున్నటువంటి నీతి ఏంటో ఇప్పుడు మనకు అర్థమైతే కానీ మనలో ఉంచుకోవాల్సినటువంటి నీతి మనకు అర్థం కాదు. ఎందుకు వాళ్ళకు ఉన్నటువంటి నీతి ఏంటి? పరిసయ్యుల దగ్గర, శాస్త్రుల దగ్గర నీతి ఉంది. ఆ నీతినే మనం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్పట్లేదు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి మీరు చూసుకోండి, అలాంటి నీతిని మీరు కలిగి ఉండాలంటున్నాడా? పోనీ అంతకంటే తక్కువ నీతిని కలిగి ఉండండి అంటున్నాడా? వాళ్ళంటే గొప్ప వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళు శాస్త్రాన్ని బోధించేటటువంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళకంటే కొంచెం తక్కువగా ఉండండి అని ఏమన్నా చెప్తున్నాడా? అంటే తక్కువగా ఉండమని చెప్పట్లేదు. పోనీ అలాగని వారితో సమానంగా ఆ నీతిని కలిగి ఉండండి అని చెప్తున్నాడా? అంటే వారితో సమానంగా కూడా ఆ నీతిని కలిగి ఉండమని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? ఆ నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. అధికముగా లేకపోతే పరలోక రాజ్యాన్నే మనం ఏం చేసుకునే అవకాశం ఉంటుంది? కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆ నీతి మనలో లేకపోతే పరలోక రాజ్యమే మనలో ఉండదు. మనం పరలోక రాజ్యానికి చేరుకునేటటువంటి అర్హతను మనం కోల్పోదు. అందుకనే వారి నీతి కంటే అధికముగా మన నీతి ఉండాలి. ఇంతకీ వారికి ఉన్నటువంటి నీతి ఎలాగుంది?
వారికి ఉన్నటువంటి నీతి ఎలాగుందో మనకు అర్థమైతే ఇప్పుడు మన నీతితో వాళ్ళ నీతిని పోల్చుకుంటే అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అసలు నీతే లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ నీతి అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు నీతి అన్న పదాన్ని మనం కొలబద్దగా తీసుకున్నప్పుడు యేసు ప్రభుల వారి దగ్గర శాస్త్రుల దగ్గరికి వెళ్ళండి, నీతి అంటే వాళ్ళకి బాగా తెలుసు అన్న. ఇంతకీ ఏంటి ఆ నీతి? అదిగో ఆ నీతిని మీరు కలిగి ఉండబాకండి, ఆ నీతి కన్నా తక్కువ కూడా మీరు కలిగి ఉండబాకండి. కానీ వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో దానికంటే ఎక్కువగా మీ నీతి కనపరచాలి అన్నాడు. ఇప్పుడు మనం శాస్త్రుల దగ్గరికి పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి అడగాలి, ఏంటంటే మీ నీతిని గురించి చాలా చక్కగా మా యేసుప్రభుల వారు బోధించారు, కాబట్టి ఇంతకీ మీకున్న నీతి ఏంటి, మీకున్న నీతి ఏంటి అని మనం అడిగామనుకోండి. సో అప్పుడు మనకు చెప్తున్నటువంటి మాట 23వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలోనే మొదటి వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోను ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పిన వాటినన్నిటిని అనుసరించి గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకండి అన్నాడు. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ స్టేటస్ ఏంటో చెప్తున్నాడు. వాళ్ళు మోషే పీఠ మందు కూర్చుండువారు, మోషే పీఠ మందు కూర్చుండి వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, బాకు ఇది చెయ్యి, ఇలా చెయ్యి అని మాట్లాడుతుంటారు. అలా మాట్లాడతారు, అలా చెబుతారు, కానీ వాళ్ళ క్రియలు చొప్పున మీ క్రియలు ఉండకూడదు అన్నాడు. అలా ఉండకూడదని ఎందుకు చెప్తున్నాడు? వారు చెప్పుదురే గాని చేయరు అన్నారు. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రుల నీతి ఏంటో చెప్పండి దీన్ని బట్టి. అదనమాట వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే, మేము బోధిస్తేనే మా నీతి అంటారు వాళ్ళు, మేము చెబితేనే మేము చెప్పడం అనేటటువంటిదే మాకు కలిగినటువంటి నీతి అన్నారు. అంటే శాస్త్రుల నీతి ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులను వెతుకుతుంటారు, తమలో ఉన్నటువంటి తప్పులను మాత్రం అస్సలు పట్టించుకోరు. నీకు ధర్మశాస్త్రం తెలుసా? నాకు తెలుసు, కాబట్టి నేనేం చెప్తానో అదే నీకు. పోనీ దాని ప్రకారం నువ్వు పాటించట్లేదు కదా అంటే, అది నీకు అనవసరం, నీకు ధర్మశాస్త్రం తెలుసా? తెలీదు. కాబట్టి నాకు తెలిసినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు ఎలా నడుచుకోవాలో చెప్పడమే నా బాధ్యత, అదే నా నీతి అన్నాడు. అందుకని యేసుప్రభుల వారు ఏమంటారంటే, వీళ్ళు పీఠ మందు కూర్చుంటారు, మోషే పీఠ మందు కూర్చొని ఏం చేస్తారంట, వాటన్నిటినీ చెప్తారు, కానీ చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం మీరు నడుచుకోబాకండి, వాళ్ళ క్రియల చొప్పున మీరు నడుచుకోబాకండి. నీకు ధర్మశాస్త్రం తెలియదు కదా, కాబట్టి నేను చెప్పేదే విను, నేను చెప్పడం అంటూ ఏదైనా జరిగితే అదే నా నీతి అంటాడు. నేను నీకు చెప్పడంతోనే నేను నీతిమంతుని, చెప్పడమే నా నీతి, చేయడం నా నీతి కాదు. మీరు వాటిని గైకొంటేనే నువ్వు నీతిమంతుడిగా అవుతావు. శాస్త్రులు పరిసయ్యులు ఇలా మాట్లాడతారు. కాబట్టి శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది? చెప్పడం వరకే ఆగిపోయింది. చెప్పడమే మా నీతి అన్నారు వాళ్ళు. ఎందుకంటే మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, అర్చనలు ఆచారాలు ఇవన్నీ కూడా మాకు బాగా తెలుసు. తెలిసినటువంటి మేము మీకు చెబుతూ ఉంటాం, అంటే చెప్పడమే మాకున్నటువంటి నీతి. మరి మేము చెప్పిన దాన్ని ఏం చేయాలి? మీరు పాటించాలి. మీరు పాటించాల్సిందే, మమ్మల్ని అడగడానికి లేదు. ఆ మధ్య పాస్టర్ ఒక ఆయన అన్నాడంట, మేము చెప్పింది వరకే వినడం, మళ్ళీ తిరిగి మమ్మల్ని ఏం అడగకూడదు, ప్రశ్నలు అడగకూడదు. చాలా తప్పు అది. అలా అడిగారా చెంపదెబ్బలు వేసుకొని కూర్చోవాలి గమ్మగా. మమ్మల్ని అడగకూడదు, మేము చెప్పడం వరకే మా బాధ్యత, మేము చెప్పడం వరకే మా బాధ్యత. చూసారా ఇలా మాట్లాడు. ఇది శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి. 23వ అధ్యాయంలోనే 16వ వచనం చూడండి. అయ్యో అన్నాడు, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడు అని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు. ఏది? దేవాలయంలో ఏమీ లేదు, కానీ అదిగో దేవాలయంలో బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే
వాడు దానికి బద్ధుడు. దేనికి బద్ధుడు అవుతాడు ఒకడు? దేవాలయం అని ఒట్టు పెట్టుకోబాకు, బంగారం అని ఒట్టు పెట్టుకో. ఇప్పుడు ఆ ఒట్టు కాస్త వాడు తప్పాడు అనుకో, ఇప్పుడు దేన్ని తీసుకొచ్చి ఇవ్వాలడు? ఆ బంగారాన్ని ఎత్తుకొచ్చి ఇవ్వాలి. కాబట్టి వీళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? నువ్వు ఆ రోజు ఒట్టు పెట్టుకున్నావు, దాన్ని తప్పేసావు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చి ఇక్కడ సమర్పించాలి? బంగారం తీసుకొచ్చి సమర్పించాలి. కాబట్టి వీళ్ళ టార్గెట్ అంతా ఏముంది? దేవాలయాన్ని పక్కన పెట్టేసి, దేవాలయం పక్కన పెట్టేసి, అది అవసరం లేదు. అంటే ఇక్కడ అందులారా అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. శాస్త్రులు పరిసయ్యులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో మనం ఆలోచించగలిగితే, దేవాలయం గొప్పది కాదు, నువ్వు చెప్పే బంగారం మీదనే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఇంకా చూడండి ఏం చెప్తున్నారా? అవివేకులారా, అందులారా, ఈ రెండిట్లో ఏది గొప్పది? బంగారమా? బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయమా? మరియు బలిపీఠం తోడండి, అమ్మ తోడు అంటాం కదా మనం, అలా కాదు, బలిపీఠం తోడని ఒకవేళ అంటే అందులో బలిపీఠంలో ఏమీ లేదు. నువ్వు బలిపీఠం మీద ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లే, నువ్వు దేవాలయం మీద ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేని మీద పెట్టుకోవాలి ఒట్టు? దానిపైన అర్పణము తోడు అని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడు అని మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిశీలన గురించి మాట్లాడు. అంటే వీళ్ళ టార్గెట్ అంట బలిపీఠం మీద కాదయ్యా నువ్వు ఒట్టు పెట్టుకోవచ్చు, బలిపీఠానికి తీసుకొస్తావే అర్పణ, ఏమైతే తీసుకొస్తావో వాటి మీద ఒట్టు పెట్టుకో. ఎందుకు? ఒకవేళ కూడా దాన్ని తప్పాడు అనుకో, ఇప్పుడు వీటన్నిటిని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పాలి. కాబట్టి వీళ్ళ టార్గెట్ అంతా బంగారం మీద, వీళ్ళ టార్గెట్ అంతా దేని మీద ఉంటుందంటే ఆ బలిపీఠం మీద కాదు, దాని మీద అర్పించేటటువంటి అర్పణల విషయం. అందుకని అర్పణ గొప్పదా, దేవాలయం గొప్పదా? బలిపీఠం గొప్పదా, దానికి తెచ్చేటటువంటి అర్పణల విషయంలో ఈ రెండిట్లో ఏది గొప్పది? బలిపీఠం గొప్పది. దేవాలయం గొప్పదా, బంగారం గొప్పదా అంటే దేవాలయం గొప్పది. కానీ వీళ్ళ టార్గెట్ అంతా దేవాలయానికి తెచ్చే బంగారం మీద, మా అర్పణకు బలిపీఠం మీద తీసుకొచ్చేటువంటి అర్పణల మీద వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఒట్టు పెట్టుకుంటే వాటి మీద పెట్టుకోండి, వాటి వలన మాకు లాభం. దేవాలయం మీద ఒట్టు పెట్టుకున్నాడు అనుకో, దేవాలయానికి ఏముంది ఒట్టు? బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటే బలిపీఠం మీద ఏముంది? అది వస్తుందే, కానీ నువ్వు తెచ్చే అర్పణ ఉంది, అది గొప్పదే అంటాడు. ఆ గొప్పదన్న పదాన్ని ఎవరు చెప్తానంటే శాస్త్రులు పరిచయం. మీకేం తెలుసు ధర్మశాస్త్రం? మాకు తెలుసు, బాగు తెలుసు. నిజంగా చెప్పాలంటే చాలా విషయాలలో వీళ్ళు నీతిని తప్పిపోతున్నటువంటి పరిస్థితుల గురించి యేసుప్రభుల వారు చక్కగా మాట్లాడతారు. నిజంగా వారి యొక్క నీతి ఎలా ఉందని అంటే అంధత్వంలోనికి తీసుకెళ్ళిపోతుంది అందరినీ. అందుకని అందులైన మార్గదర్శకులారా, అంటే గుడ్డివారికి తోవ చూపేటటువంటి వాళ్ళకి, గుడ్డివారులారా, గుడ్డివాళ్ళకి తోవ చూపేటటువంటి పరిస్థితి మీది అన్నాడు. గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించగలుగుతాడా? వీళ్ళు చేసేది అదే. మాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, నువ్వు మాతో రా. అసలే వీడికి కళ్ళు కనపడు, మరొక కళ్ళు కనపడిన కూడా ఏం చేస్తారు? నాతోటి వచ్చేసి నీకేం పర్లేదా అని అన్నాడు. బాబు నీ కళ్ళు ఉన్నాయంటే నాకు లేవులే, నువ్వు రా అంటాడు. అప్పుడు వచ్చేవాడు భయపడతాడా? ఆనందంగా అమ్మ పద అంటాడా? భయపడతాడు. యేసుక్రీస్తుల వారు చెప్పేది కూడా అదే. 23వ వచనం కూడా మనం ఆలోచన. అయ్యో అదిగో వేషధారులైన శాస్త్రులారా అని. అంటే ఇప్పుడు శాస్త్రులు కూడా వేషం వేసుకొని తిరుగుతున్నారా? ఎలాంటి వేషమో చూడండి. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఎట్లంట? పుదీనా, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించేస్తున్నారు. 10వ వంతు చెల్లించేస్తున్నారు. దాంట్లో ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేస్తున్నారు. దేని విషయంలో కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారు వీళ్ళు? నాదే ఉందిలే 10వ వంతు, పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను 10వ వంతు తీసుకొచ్చేస్తున్నారు. అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాని విషయంలో మాత్రం దాన్ని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిది వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అదే చెప్తాను. అంటే వాటిని మానక వీటిని చేయవలసినటువంటి వారుగా ఉండాలి. సోపులోను, పుదీనాలోను 10వ వంతు ఇచ్చేస్తున్నారు. ఇది అందరికీ కనిపించేటటువంటి విషయమే. ఇప్పుడు న్యాయం విషయంలో, కనికరం విషయంలో,
విశ్వాసం విషయంలో నిజంగా శాస్త్రులు పరిశీలు వీటి విషయంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి. కానీ వీరు వాటిని పక్కన పెట్టేసినారు. అవి ఏముందలండి అవి తర్వాత ఇవంటే అందరికి కనిపించాలి. ఇవేంటి బస్తాలు జీలకర్ర, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిలో మేము దేవునికి ఏమి ఇస్తున్నాము? 10వ వంతు ఇస్తున్నాం అనగానే మిగిలినటువంటి వాళ్ళందరికి టార్గెట్ కూడా శాస్త్రియే ఇస్తున్నాడు, పరిచయుడే ఇస్తున్నాడు అనేటప్పుడు మనం కూడా ఇవ్వాలనా అన్నట్టుగా. అంటే ఫోకస్ అంతా వాటి మీద పెట్టేస్తున్నారు. కానీ దేవుడు పెట్టే ఫోకస్ మీద వీళ్ళ ఫోకస్ లేదు. ఏంటి వీళ్ళ ఫోకస్? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? న్యాయము, కనికరము, విశ్వాసము వీటిని వదిలిపెట్టేసినారు. వాటిలో 10వ వంతు ఇస్తున్నారు. కనుక న్యాయము, కనికరము, విశ్వాసం అనేటటువంటి వాటిని ఏం చేస్తున్నారంటే పక్కన పెట్టేసినారు. మిగిలినటువంటి వాటి విషయంలో 10వ వంతు తీసుకొని వచ్చేస్తారు. ఇంకా చెప్పాలంటే లోపల వస్తువులను కడుక్కోవట్లేదు, అంటే శుద్ధీకరణ అనేటటువంటి చేయట్లేదు. ఇంకా పైన ఏం చేస్తున్నారు? శుద్ధి చేస్తున్నారు. పైన బాగా వెలుపల బాగా కనిపించే విధంగా శుద్ధి. నిజంగా చెప్పాలంటే ఈ 23వ అధ్యాయం మొత్తం కూడా యేసు ప్రభుల వారు శాస్త్రుల నీతి, పరిశీలన నీతిని గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు. అంటే వాళ్ళు చెబుతారే కానీ చేసేటటువంటి వాళ్ళు కాదు. వారి నీతి ఎలాగుండదంటే ఒకరిని తమ మతంలోనికి తీసుకొచ్చేదానికి చాలా తాపత్రయపడతారు. మతంలోకి తీసుకొచ్చేదానికి, కలుపుకునేదానికి చాలా ఆసక్తిని చూపిస్తారు. కానీ పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లడం మాత్రంలో విఫలమైపోతూ ఉంటారు. తమ మతంలోకి వాడిని కలుపుకోవడానికి, తమ మతంలోకి వాడిని రప్పించుకోవడానికి ఇష్టపడతారు. కానీ పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి మాత్రం తీసుకురారు. అసలు దాని గురించి మాట్లాడరు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తులో అరే మీరు ప్రవేశించరు, ప్రవేశించే వాడిని కూడా ప్రవేశింపనీయరు అంటాడు. ఇప్పుడు శాస్త్రుల నీతి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది? ఇప్పుడు మన నీతి, ఆ నీతిని మనం అధికం చేసుకోవాలి, ఆ నీతిని మనం వెతకాలి అని అంటే ముందు కొలమానాన్ని చూపించినటువంటి యేసు ప్రభువుల వారి మాటల్లో మన ముందు నిలబడుతున్నటువంటి శాస్త్రీ పరిసయుడు నీతి అనే దాన్ని పట్టుకొని నిలబడుకోవాలి. ఎక్కడ దాకా వచ్చి వాళ్ళ నీతి ఆగిపోయిందో నీకు అర్థమైతే వాళ్ళకంటే అధికంగా మన నీతి ఉండేటటువంటి ఆ విషయాల్లో మనం శ్రద్ధ వహించకపోతే నీతిని వెతకడం నీకు అసాధ్యమయ్యేటటువంటి కార్యక్రమం. ఒకవేళ ఆ నీతి కానీ నువ్వు వెతకకపోతే, దాన్ని నువ్వు సంపాదించుకోకపోతే భవిష్యత్తు అనేటటువంటిది అంధకారమైపోతుంది, భవిష్యత్తు బాగుండదు. కాబట్టి ఆ నీతిని మనం వెతుకుతూ ఉండాలి. ఆ నీతిని మనం వెతుకుతాం. అందుకని కొలమానంగా చూపిస్తున్నటువంటి శాస్త్రులు, పరిశీలన నీతి వాళ్ళు మతంలోకి కలుపుకునే దానికి ఇష్టపడతారు, మార్గాన్ని మాత్రం అన్వేషించడానికి ఇష్టపడరు. మతంలోకి కలుపుకునే దానికి ఏమైనా చేస్తారు. కానీ పరలోక రాజ్యంలోకి ఒక్క వ్యక్తిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టడం వాళ్ళ వల్ల కాదు. మేము ఇలా ఎందుకు చేస్తున్నామో అలా చేయడం అనేటటువంటి మా తప్పు కాదు, మీదే తప్పు. మీరు ఏం చేసినా మీది తప్పు. మేము తప్పు చేసినా అది రైట్. ఎందుకు? ధర్మశాస్త్రం మాకు బాగా తెలుసు. అందుకని వీళ్ళ టార్గెట్ అంతా ఎలాగుంది? బంగారం మీదనే దృష్టి పెట్టారు, దేవాలయం మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు తెచ్చే బంగారం మీదనే దృష్టి, భక్తులు తెచ్చేటటువంటి బంగారం మీదనే దృష్టి, ఆలయం మీద అస్సలు ఉండదు. అందుకని అర్పణ మీదనే దృష్టి ఉంటుంది, కానీ బలిపీఠం మీద అస్సలు ఉండదు. వాళ్ళు తెచ్చే అర్పణల మీదనే దృష్టి. ఏం అర్పణలు తెస్తున్నాడు ఈరోజు, ఎంత బంగారు తీసుకొస్తున్నారు అనే దాని మీదనే వీళ్ళ టార్గెట్ ఉండదు. మాదేంటంటే మేము 10వ వంతు ఇస్తున్నాము, కానీ నీతి, కనికరము, న్యాయము వీటితో మాకు సంబంధం లేదు. అవి మాకు సంబంధించినవి కాదు, మీరు నడుచుకోవాలి అలాగా అన్నట్లుగా చెప్తున్నాను. అందుకనే శాస్త్రులు, పరిచయుల మధ్యలో జీవించినటువంటి యేసు ప్రభుల వారు వారి నీతినే ఇప్పుడు మనకు కొలమానంగా ఇస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు శాస్త్రుల నీతి, పరిచయుల నీతి కంటే మనం వెతికేటటువంటి నీతి వాళ్ళ నీతి కంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళ నీతి కంటే ఎక్కువగా మనం చూపించకపోతే ఆ నీతిని మనం వెతకట్లేదు, ఆ నీతి ప్రకారం మనం నడుచుకోవట్లేదు. కాబట్టి మన భవిష్యత్తు కానీ, మన వర్తమానం కానీ సరైనటువంటి ఫలితాలను మనకు అందించటం లేదు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. అందుకే నేడు మనం చెప్పేవారుగానే ఒకవేళ ఉండిపోయామనుకో, చేసేవారుగా ఒకవేళ లేకపోతే ఇప్పుడు మనం కూడా ఏ లెక్కలకి చేరిపోతాము? శాస్త్రుల పక్కన మనం నిలబడిపోతాం. నువ్వెవరురా, ఏ దేశస్తుడు? నేను కూడా మీలాగనే. ఎలాగా?
చెప్తాను కానీ చెయ్యను. చెప్తాను కానీ చేయవా, ఇదేదో మన శాస్త్రం లాగానే ఉంది, సర్రా నువ్వు కూడా ఈ టేబుల్ వేసుకొని కూర్చో ఇక్కడ అన్నట్టుగా అనమాట. అంటే మేమందరం చేసేది కూడా అదే కదా, మేము చెబుతాము కానీ చెయ్యం. అయ్యా నాది కూడా అదే పని. అటైతే నువ్వు మావోడివే, మాలాంటి వాడివే, మాలో ఒకడివే అన్నట్టుగా వాళ్ళు చేర్చుకుంటారు. కానీ దేవునికి కావాల్సింది అది కాదు. వాళ్ళ నీతి కంటే నీ నీతి ఎలాగ ఉండాలి? అధికముగా ఉండాలి, అధికముగా ఉండాలి. ఇప్పుడు ఆయన చెప్తాడు, మీకు వచ్చేటటువంటి వాటిలో మీరు ఎంత ఇస్తారు? 10వ వంతు. నేను కూడా 10వ వంతు ఇచ్చేస్తాను. మేము 10వ వంతు ఇస్తున్నాము, కానీ ధర్మశాస్త్రం చెప్పబడినటువంటి న్యాయము, కనికరము, విశ్వాసాన్ని మేమేం చేయం, అసలు మేము వాటి విషయంలో శ్రద్ధ పెట్టం. అసలు మాకు అవి సంబంధమే లేదు. అయ్యా నేను కూడా అలాంటి వాడినే. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి, న్యాయం, కనికరం, విశ్వాసం ఇవన్నీ ఉన్నాయి, ఇవి నాకు సంబంధం లేదు. 10% ఇచ్చేసినామా, వచ్చేసినామా, అంతే, అయిపోయింది ఆడికాడికి. మా జీవితం కూడా అటైతే రా, నువ్వు కూడా శాస్త్రుల్లో నువ్వు కూడా ఒకడివే, పరిచర్యలో నువ్వు కూడా ఒకడివే అన్నట్టుగా. నిజంగా ఇప్పుడు మనకు వచ్చేటటువంటి వాటిలో 10వ వంతు ఇచ్చేసి న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెడితే అది కూడా వారి నీతే కదా. ఈనాడు శాస్త్రీ పరిచయుడు మనతో లేకపోవచ్చు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమమే నేడు మనం కూడా చేసామనుకో, ఇప్పుడు వాటితో సమానమైపోతాం. ఆడు కనపరిచే నీతితోనే మన నీతి కూడా సమానమైపోతుంది. కొన్నిసార్లు ఆ నీతితో కూడా డౌన్ అయిపోతాం మనం. అంటే 10వ వంతు ఇచ్చేదానికి కూడా మనం ఏమైపోతున్నాం? ఈనాడు 10వ వంతు ఇచ్చే దాంట్లో కూడా మనం ఏమైపోతాం చెప్పండి? ఫెయిల్యూర్ అయిపోతాం. 10వ వంతు ఇచ్చే దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయిపోతున్నాం. కాబట్టి 10వ వంతు ఇచ్చే దాంట్లోనే ఫెయిల్యూర్ అయిపోతున్నామండి. ఇక న్యాయము, కనికరము, విశ్వాసం ఎంత దూరంలో ఉంటాయి మీరు ఆలోచన చేయండి. అవన్నీ ఇస్తూ ఇప్పుడు వీటిని కూడా ఏం చేయాలి? కనపరచాలి. న్యాయాన్ని కనపరచాలి, కనికరాన్ని కనపరచాలి, విశ్వాసాన్ని చూపాలి. దీంతో పాటుగా 10వ వంతును ఇస్తూ ఇప్పుడు వీటి మీద కూడా నువ్వు ధ్యాస పెట్టాలి. కానీ మళ్ళీ చాలామంది 10వ వంతు ఇవ్వకపోగా అసలు వీటిని పట్టించుకోరు. ఒకవేళ 10వ వంతు ఇస్తూ ఉన్నావని అంటే మిగతా వాటిని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావని అంటే ఇప్పుడు శాస్త్రులతో నీ నీతి ఏమైపోయింది? సమానమైపోయింది. 10వ వంతు ఇస్తున్నావు, శాస్త్రులు పరిచయలాగా న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని ఏం చేస్తున్నావు పక్కన పెట్టేస్తావు. అలా పక్కన పెట్టేస్తున్నావంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు శాస్త్రుల్లో నీతి, పరిచయల్లో ఉన్నటువంటి నీతితో ఇప్పుడు నీ నీతి సమానమైంది. కానీ యేసుప్రభువు వారు చెప్తున్న నీతి వారికంటే అధికముగా ఉండాలి. ఇంకా శాస్త్రుల నీతి ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయిందని అంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులను పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారు, వారిలో ఉన్నటువంటి తప్పులు మాత్రం చాలా చిన్నవిగా చూస్తారు. శాస్త్రుల నీతి, పరిచయల నీతి వారు చేసేటటువంటి వాటిని చాలా చిన్నవిగా చూపిస్తూ ఉంటారు. అసలు మేము చేసేది తప్పులే కాదు అని అంటారు. మీరు చేసేవి చాలా చిన్నవైనా కూడా చాలా పెద్దవి. మీరు చేసేది చిన్న తప్పైనా కూడా చాలా పెద్దది. అలాగనే బంగారం కానీ, అర్పణ కానీ పెద్ద పీఠముల మీదనే ఉంటే నిజంగా శాస్త్రుల గారి నీతి కూడా అలాగనే ఉంటుంది. ఈనాడు క్రైస్తవులుగా మన యొక్క నీతి నిజంగా ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయిందో ఒక్కసారి ఆలోచన చేస్తే, నీతి అనేటటువంటి దాని విషయంలో మనం ఎంత దూరంలో ఉన్నామో మనం ఆలోచన చేస్తే, ఆ నీతిని నువ్వు వెతకడంలో నువ్వు విఫలమైపోతే భవిష్యత్తు బాగుండదు, వర్తమానం అంతకంటే బాగుండదు. కాబట్టి ఆ రెండింటిని నువ్వు వెతికేటటువంటి కార్యక్రమాన్ని కానీ నువ్వు జరిగిస్తే ఆ వెతుకులాట్లో నీకు అవి ఖచ్చితంగా దొరుకుతాయి. దొరికినటువంటి వాటిని నువ్వేం చేయాలి, నేనేం చేయాలంటే వాటిని మన దగ్గర పెట్టుకుని వాటి ప్రకారం మనం అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అందుకని క్రైస్తవులుగా యేసుక్రీస్తుల వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి మనం అందరము కూడా ఒక ఉన్నతమైనటువంటి జీవితానికి మనం అలవాటు పడాలి. ఆ ఉన్నతమైనటువంటి జీవితం కలిగినటువంటి మనం నిజంగా వారితో సమానం ఎలా అవుతాం? అలా జరిగిస్తే వారితో మనం సమానం కాలేం ప్రేమటువంటి వాళ్ళరా. అందుకనే యేసుక్రీస్తుల వారే నిజంగా ఎలా చెబుతున్నాడు అంటే వాళ్ళ నీతి మీ నీతి సమానంగా ఉండడానికి లేదు. వాళ్ళ నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలంటే అధికముగా ఉండాలి. అందుకని ఒక మహాలోకానికి మనం వెళ్ళాలని అంటే నీతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. నీతి విషయంలో చాలా జాగ్రత్తగా, నీతి నిజంగా ఆ నీతి శాస్త్రుల నీతి కంటే మన నీతి చాలా పెద్దదిగా కనిపించాలి ప్రియమైనటువంటి, చాలా పెద్దదిగా కనిపించాలి. కాబట్టి యేసు ప్రభుల వారు ఆ నీతిని గురించి మాట్లాడుతూ
ఒక చక్కటి సందర్భాన్ని గురించి మాట్లాడినాడు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. లూకా రాసిన సువార్త అతనికంటే 18వ అధ్యాయం 14వ వచనం, అతనికంటే ఇతను, అదిగో అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి అన్నాడే. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అదే కోవలు ఇప్పుడు మనం కూడా నీతిమంతుడిగా తీర్చబడడంలో విఫలమైపోతే మన వర్తమానము బాగుండదు, మన భవిష్యత్తు అంతకంటే బాగుండదు. కాబట్టి ఎవరు ఇక్కడ నీతిమంతుడిగా తీర్చబడినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నాడు. తీర్చబడినటువంటి వ్యక్తి యొక్క యాక్టివిటీస్ ఎలాగున్నాయో మీరు చూడండి. నీతిమంతుడు అనుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నటువంటి ఒక వ్యక్తిని గురించి కూడా మనకి ఇదే సందర్భంలో రాశాడు. ఒకసారి చదవండి. 9వ వచనం, తామే నీతిమంతులము, అదిగో చూడండి 9వ వచనం, తామే నీతిమంతులు, మాకంటే నీతిమంతుడు ఎవడో లేడు అనుకునేటటువంటి వాడు అనమాట. ఈయన నీతి ఎక్కడ దాకా వచ్చింది? అగ్రపీఠాల్లో కూర్చొని ఎదుటివాడి తప్పులు ఎతకతాడు, ఆడు చేసే తప్పులు మాత్రం తక్కువగా చూసుకోవాలి. ఆడు చెబతాడు కానీ చెయ్యడు, అన్నిట్లో 10వ వంతు ఇస్తాడు కానీ నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని పక్కన పెట్టేస్తాడు. దేవాలయం గొప్పది కాదు, నువ్వు తెచ్చే అర్పణే, నువ్వు తెచ్చేటటువంటి బంగారమే గొప్పది అంటాడు. బలిపీఠం గొప్పది కాదు, ఆ బలిపీఠం మీద నువ్వు అర్పిస్తున్నావే ఆ అర్పణ గొప్పదని వాదించేవాడు, అలా బతికేటటువంటి వాడు. అందుకనే వాడి దృష్టిలో వాడే ఎలా తీర్పు తీసుకుంటాడంటే నేను నీతిమంతుణ్ణి అన్నాడు. నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. వాళ్ళిద్దరి యొక్క కొలమానాన్ని గురించి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, ఇద్దరు దేవాలయంకి వెళ్ళి దేవాలయంలో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ఆ చేసేటటువంటి ప్రార్థన విషయంలో ఏం చెప్తున్నాడు ఇతను? ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా ఆడు చేస్తున్నది చెప్తున్నాడు. చూడండి, ఆడు చేస్తున్నది చెప్తున్నాడు. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, అంటే పక్కన ఉన్నటువంటి సుంకరి వలనైనను అని చూపిస్తున్నాడు. ఆ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే తన గురించినటువంటి గొప్పలు చెప్పుకుంటాడా? తాను చేసినవి చెప్పుకుంటున్నాడు. చేయవలసిన వాటిని గురించి ఏమైనా చెప్తున్నాడా? చేయవలసినవి ఏంటి? అక్కడ తన తప్పులు కూడా ఎంచుకొని చూపించుకోవాలి. బంగారం కాదు, దేవాలయం మీద ధ్యాస పెట్టాలి. బలిపీఠం అర్పణ కాదు, బలిపీఠం మీద ధ్యాస ఉంచాలి. 10వ వంతు ఇవ్వడం కాదు, 10వ వంతు ఇస్తూ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి నీతి, న్యాయము, విశ్వాసం అనేటటువంటి వాటి మీద తన దృష్టి ఉండాలి. కానీ వాటిని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. వాటిని గురించి మాట్లాడకపోగా ఏం చెప్తున్నాడు అంటే, తాను జరిగిస్తున్నటువంటి వాటిని, జరిగించాల్సినటువంటి వాటి విషయంలో నేను ఇంకా చాలా తక్కువగా ఉన్నానని చెప్తున్నాడా? లేదు, అలా చెప్పట్లేదు. అదిగో వారమునకు 2 మార్లు ఉపవాసము, నా సంపాదన అంతట్లో చెప్పాడా? 10వ వంతు ఇస్తున్నాను అన్నాడా? ఇప్పుడు 10వ వంతుతో పాటు ఏమి ఇవ్వాలో చెప్తున్నాడా? 10వ వంతుతో పాటు ఏమి ఇవ్వాలి వీడు? న్యాయము, కనికరము, విశ్వాసాన్ని కూడా కనపరచాలి. కనపరచవలసినటువంటి వాటిని కనుమరుగు చేసేసాడు. కనిపించేటటువంటి వాటి విషయంలో నేను ఎంత గొప్పగా ఉన్నానో చూడు అన్నాడు దేవుని దగ్గర. అందుకని నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా ఉండి నిలుచుండి, అదిగో ఆకాశముకైనను కనులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, చూసారా, ఒకే ఒక మాట, పాపినైనటువంటి నన్ను కరుణించు అన్నాడు. పరిసేయుడుకు నిజంగా అక్కడ పరిసేయుడు చూపించేటటువంటి ఆ ప్రస్తాపన, సుంకరి చూపించేటటువంటి ప్రస్తాపన, తాను చేసినవన్నీ దేవుని ముందు నిజంగా అవి పనికిరానటువంటి వస్త్రాల్లాగా కనిపిస్తున్నాయి దేవుని ముందు. వీడు చేసేవన్నీ దేవునికి చెప్తున్నప్పుడు
అవి ఏమైనా దేవునికి ఉపయోగపడేటటువంటివా? పోనీ ఇతన్ని ఏమైనా నీతిమంతుడిగా తీర్చేటటువంటి కార్యక్రమాలు అలాంటివి ఏవి కనపట్లేదు. కానీ ఇతన్ని నీతిమంతుడిగా తీర్చేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉందని అంటే ఓ సుంకరు చెప్తున్నటువంటి మాట చూడండి, అది దేవునికి చాలా బాగా నచ్చింది. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? పాపినైన నన్ను కరుణించయ్యా అన్నాడు. పాపినైన నన్ను కరుణించు అన్నాడు. అంటే తన హృదయం బాగా విరిగిపోయింది, మనసు అంతకంటే నలిగిపోయింది. వేటి విషయంలో ఇదిగో ఈయనైతే అన్నీ ఇస్తున్నాడేమో నాకు తెలియదు, కానీ నా పరిస్థితి ఎలాగుందని అంటే నేను పాపిని, నన్ను కరుణించు అన్నాడు ప్రియమైనటువంటి. అందుకని దేవుడు ఈ నీతి కావాలి అన్నాడు. అందుకని నీతిమంతుడిగా సెలెక్ట్ అయినటువంటి వాడిని తీసుకొచ్చి ఇప్పుడు మన ముందు నిలబెట్టాడు. నీతిమంతుడు అనుకున్నటువంటి వాడు నీతిమంతుడు కాదని చూపించాడు. నీతిమంతుడుగా ఆ పదానికి అర్హత లేనటువంటి వాడిని తీసుకొచ్చి ఇదిగో ఈడే నీతిమంతుడు అన్నాడు, ఈడే నీతిమంతుడు అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి వెనకాల వెళ్తే బాగుంటుంది? సుంకరి వెనకాల వెళ్తేనే బాగుంటుంది. కాబట్టి సుంకరి ఏం చెప్తున్నాడు దేవుని ముందంటే తాను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుంటున్నాడు. తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేదనను దేవుని ముందు వ్యక్తపరుస్తున్నాడు. తన హృదయం విరిగిపోయిందయ్యా, నా మనసు అయితే నలిగిపోయింది, తన యొక్క అంతరంగంలో నుంచి వస్తున్నటువంటి మాటలను అక్కడ దేవుని ముందు అతను పరుస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే దేవుని ఎదుట ఎప్పుడు కూడా మనం ఎలాగుండాలి? తగ్గించుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆ తగ్గింపును దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. నిజంగా ఇలాంటి విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి దేవుని సముఖంలో మనల్ని మనం తగ్గించుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే ఇప్పటి వరకు మనలో ఆ సందర్భమే రాలేదు. మనం కనికరము, విశ్వాసము, ప్రేమ అనేటటువంటి వాటిని ఎప్పుడు కూడా మనం పరిగణలోకి తీసుకున్నటువంటి వారంగా మనం ఉండాలి. అందుకని వాటిని మానక వీటిని కూడా చేయాలి, వాటిని మానకూడదు, వీటిని చేయాలి. పరిసయ్యుడు ఏం చేశాడు? వీటిని మానేశాడు, వాటిని చేస్తున్నాడు. వీటిని మానేసి వాటిని చేస్తాడు. ఏటిని మానేశాడు? న్యాయము, కనికరము, విశ్వాసాన్ని మానేశాడు. అన్నిట్లో 10వ వంతు మాత్రం తీసుకొచ్చి జాగ్రత్తగా అక్కడ అప్పచెప్పేస్తాం. 21వ అధ్యాయము లూకా రాసిన సువార్త 1వ వచనం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూశాడు. ఎలా ఇస్తున్నారంటే పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ఇస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ చెబుతూ ఒక పేద విధవరాలు కూడా ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి, ఇప్పుడు చూడండి దేవునికి ఎంత ఇచ్చిందో మీరు బాగా గమనించాలి. శాస్త్రులు, పరిసయ్యులు ఎంత ఇచ్చారో దేవుడు చెప్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఎంత ఇస్తున్నారు? తమ సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తున్నారు. ప్రథమ ఫలం కాదు, 10వ వంతు ఇస్తున్నారు. తమ సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నారు. కానీ ఈ పేద విధవరాలు అసలే పేదది, పైగా విధవరాలు అంటే భర్త లేడు, పేదమంటే ఇక మళ్ళీ పోయి సంపాదించుకుంటే కానీ మళ్ళీ ఆహారం కొనుక్కొని తినేటువంటి పరిస్థితున్నారు. మరి ఈమె ఎంత ఇచ్చింది? 2 కాసులు అనే పదం దగ్గర ఒక పదం వాడాడు చూడండి. అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి. ఇప్పుడు చెప్తా ఆ వేరియేషన్ చూడండి ఎలా చెప్తాం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుంచి వాళ్ళు ఇస్తున్నారు. తమకు కలిగిన సమృద్ధిలో నుంచి ఇస్తున్నారు. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసేసింది. తనకు కలిగినటువంటి జీవమంతా వేసేసింది. మనం ఎలా ఇస్తున్నామా ఎప్పుడన్నా? ఇలాంటి జీవితాన్ని నిజంగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు చూపించారు ఈ లోకంలోకి వచ్చి. అంటే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలని చెప్పినటువంటి యేసు ప్రభుల వారు తన యొక్క నీతిని వారికంటే అధికంగా చూపించాడా లేదా? వారికంటే అధికంగా తన జీవితంలో ఆ నీతిని కనపరిచినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు. అందుకే ఆయన మనకు రక్షకుడు అయ్యాడు ప్రియమైనటువంటి. ఆయన మనకు ఒక మాదిరి అయ్యాడు. కాబట్టి ఎటువైపు నుంచి మనం ఆలోచన చేసుకున్నా కూడా ప్రేమ, కనికరము, విశ్వాసము వీటన్నిటిలో యేసు ప్రభుల వారు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడా? పోనీ 10వ వంతు ఎక్కడిచ్చాడండి అని అంటారా మీరు? 10వ వంతు ఇవ్వగలిగింది
ఈ శరీరంలో ఉండి ఈ శరీరం దేనికైతే తీసుకెళ్ళి ఒక పనిని చేస్తామో ఆ పని ద్వారా వచ్చేటటువంటి డబ్బును తీసుకొచ్చి 10వ వంతు సందా ఇవ్వడం, అంతేనా? కానీ యేసు ప్రభులు వారు ఈ శరీరాన్నే దేవునికి సమర్పించేశాడు, ఈ శరీరాన్నే సమర్పించేశాడు. కానీ శాస్త్రులు పరిచయాలు ఈ శరీరాన్ని ఉపయోగించి సంపాదించిన వాటిలో నుంచి 10వ వంతు ఇస్తున్నారు. కానీ యేసు ప్రభులు వారు శరీరాన్నే ఇచ్చేస్తున్నటువంటి ఆ మాటను బట్టే పౌలు గారు ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, దేవునికి సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకోండి అన్న పదాన్ని వాడతాడు. మనకు తెలుసు కదా, రోమపత్రిక 12లో మనకు కనిపిస్తుంది. దేవునికి అనుకూలమైనటువంటి ఆ యొక్క విధానం, మీ ఈ శరీరంలో సంపాదించినటువంటి వాటిలో మీరు 10వ వంతు ఇస్తున్నారేమో, కానీ బ్రతుకున్నప్పుడే సజీవయాగంగా ఏం చేయాలన్నాడు? శరీరాలను సమర్పించేయాలి. శరీరాలను సమర్పించే కార్యక్రమం శాస్త్రంలో ఉందా? పరిసయ్యుల్లో ఉందా? లేదు. వాళ్ళు ఎక్కడ కూర్చో ఆగిపోయారంటే ఈ శరీరంతో సంపాదించుకున్నటువంటి వాటిలో 10వ వంతు తీసుకొచ్చి ఇచ్చేసినారు. కానీ ఒక పేద విధవరాలు ఉంది, తన జీవనం అంతయో తీసుకొచ్చి అక్కడ వేసేసింది అని మాట్లాడారు. యేసు ప్రభుల వారిని కూడా మనం ఆలోచన చేస్తే నిజంగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నది పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే అన్న సంగతి కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో చేసే ప్రతి పని కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి దానికి మనకు అర్హతను తీసుకొచ్చి పెడుతుంది. ప్రియమైనటువంటి వారు, పరలోకం ఏముందండి, ఎవడు చూశాడు? కాబట్టి ఈ లోకం వరకే మనం బ్రతికేస్తే సరిపోతుంది అని ఒకవేళ నువ్వు అనుకుంటే అది మన భవిష్యత్తుకు బంగారు బాట వేయదు. ప్రియమైనటువంటి వాళ్ళు, బంగారు బాట వేయదు. అందుకని యేసుక్రీస్తులో ఉన్నటువంటి నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే చాలా అధికంగా ఉంది. కాబట్టి అధికంగా ఉన్నటువంటి ఆయన్ని చూసినప్పుడల్లా ఇప్పుడు మనలో ఉన్నటువంటి నీతి కూడా ఎలా ఉండాలంటే, ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఆయన చేసి చూపించాడు కూడా. ఆయన చెప్పడం మాత్రమే కాదు అంటే, ఆయన బోధించడం మాత్రమే కాదు, తాను ఏ రకంగా బోధిస్తున్నాడో, ఏం బోధిస్తున్నాడో ఆ బోధలకన్నిటికీ తన యొక్క జీవితాన్ని అలా చూపించి, అలా వాటిని జరిగించుకుంటూ వాటిని చూపించేటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. నిజంగా ఆయన మతంలోకి ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకురాలేదు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఎవరిని? యేసుక్రీస్తుల వారు తన మతంలోకి తీసుకురాలేదు, తన మార్గంలోకి మనుషులను తీసుకొచ్చాడు, తన మార్గంలోకి తీసుకొచ్చాడు. అందుకనే ఆయన మతంలోకి చేర్చుకోలేదు, కానీ పరలోకం అనేటటువంటి ఈ మార్గంలోకి రమ్మని ప్రతి వ్యక్తికి బోధించి మరి అనేక బోధల యొక్క సారాంశాన్ని మనం గమనిస్తున్నాం. అందుకనే ఆ యొక్క మార్గంలోకి మాత్రమే యేసుక్రీస్తుల వారు ఆహ్వానించారు. కానీ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ మతంలోకి ఆహ్వానించారు, మతంలోకి తీసుకొచ్చేదానికి చాలా కష్టపడుతున్నారంట వాళ్ళు. కానీ యేసుక్రీస్తుల వారు ఒకరిని మార్గంలోకి తీసుకొచ్చారు, పరలోకం అనేటటువంటి మార్గంలోకి, ఆ మార్గంలోకి రమ్మని ఆహ్వానం చేస్తున్నాడు. అందుకనే మీరు నాతో ఉండాల్సినటువంటి అవసరత లేదు అని చెప్పడం మాత్రమే కాదు, తన శరీరాన్ని దేవునికి ఇచ్చి, సంపాదన కంటే నిజంగా శరీరం గొప్పదనేటటువంటి దాని విషయంలో అలాంటి శరీరాన్ని మీరు తండ్రి అయినటువంటి దేవునికి సజీవ యాగంగా సమర్పించాలనేటటువంటి మాట విషయంలో నిజంగా అలాంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించిన వ్యక్తి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. అందుకని మన భక్తి ఎప్పుడు కూడా మనకి ఏం చేయాలంటే ఒక తృప్తిని ఇవ్వాలి. ప్రియమైనటువంటి వాళ్ళ, మన భక్తి ఎప్పుడు కూడా మనకు సంతోషాన్ని ఇవ్వాలి. ఏది మిగిల్చుకోవడం వల్ల నీకు సంతోషమైనటువంటిది ఉండదు, కానీ బైబిల్ ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటేనే మన భక్తి ఎప్పుడు కూడా మనకు భరోసానిస్తుంది. అందుకనే మన నీతిని నిజంగా మన నీతిని ఏం చేసుకోవాలంటే శాస్త్రుల నీతి పరిశీలన నీతితో పోల్చుకున్నప్పుడు వారికంటే మన నీతి అధికంగా ఉందా లేదా అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అధికంగా ఉన్నటువంటి నీతి మన జీవితాల్లో ఏం చేయాలంటే అన్వయించుకోవాలి. ఇంతకీ వాళ్ళ నీతి ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? వాళ్ళు చెప్పేంత వరకే వచ్చి ఆగిపోయింది. కానీ మనం చెప్పాలి, చెప్పిన దాని ప్రకారం చెయ్యాలి. ఇప్పుడు మన నీతి అంటే నీతిని వెతకడంలో ఇలాంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం ఆలోచించుకుంటేనే అయ్యో మనం చెప్తున్నాము కానీ చేయట్లేదు అని అనుకుంటే నీ నీతి వారి నీతితో సమానం అయిపోయింది. కాబట్టి వారికంటే అధికమైనటువంటి నీతి ఉంటేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశం సులభంగా మనకు దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ నీతి ఆగిపోయింది ఎక్కడంటే కేవలం చెప్పడం వరకే. కానీ మనం కూడా చెబుతుంటాం, రేపు వస్తానులే బ్రదర్ మీటింగ్ కానీ అంటాం, కానీ రాము. రేపు తరగతికి వస్తాంలే అంటాం, కానీ రాము. అంటే చెబుతాం కానీ చెయ్యం. ఇప్పుడు మనం ఎవరితో సమానం అయిపోతున్నామంటే శాస్త్రులు పరిశీలన నీతితో. ఇంకా వాళ్ళ నీతి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయిందంటే ఎదుటి వారి యొక్క చిన్న తప్పులు కూడా పెద్దవిగా చూస్తున్నారు, కానీ తాము చేసే పెద్ద తప్పులు కూడా చిన్నవిగానే చూసుకుంటూ ఉంటారు. మనం కూడా అలా చేసామనుకోండి, సో ఇప్పుడు మన నీతి శాస్త్రుల నీతి పరిశీలన నీతితో సమానమైపోయింది.
వాళ్ళు గిన్నెలు లోపల మాత్రం కడగరు, బయట మాత్రం శుభ్రంగా అందరికీ కనిపించే విధంగా కడతారు. కానీ మన అంతరంగాన్ని మనం ఏం చేయాలి? అంతరంగం శుభ్రంగా ఉండేటట్లుగా మనం చేసుకోవాలి. మనం లోపల కూడా కడగాలి. అందుకని ఈనాడు సంస్థ అని పేరు పెట్టుకున్నటువంటి ప్రతి సంఘం కూడా మనుషులతో నిండిపోతుంది. కానీ పరలోకంతో అంతమంది జనాన్ని తీసుకెళ్ళి నింపగలుగుతారా అంటే లేదు. ఎందుకంటే ఇలాంటి నీతి కార్యాలు వీటన్నిటి విషయంలో ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అయిపోతున్నారు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువగా నీతిని కనపరిచినటువంటి యేసు ప్రభుల వారిని మనం ముందు పెట్టుకొని మనం కూడా మనం బ్రతకగలిగితే ఇప్పుడు నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేటటువంటి కార్యక్రమంలో భాగమైపోతాం. నిజంగా మన సంపాదనలో దేవుని పనులకు అనేటటువంటి దాన్ని ఉపయోగించాలి. నిజంగా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం కనపరచవలసినటువంటి ధర్మశాస్త్రం లేకపోతే దేవుని యొక్క వాక్యం, ఆజ్ఞల ప్రకారం నిజంగా ఆ న్యాయం, కనికరము, విశ్వాసం అనేటటువంటి దాన్ని మనం కనపరచకపోతే, యేసుప్రభుల వారు కూడా కనికరాన్ని కనిపించారా? కాపరులేని గొర్రెలని వాళ్ళ మీద ఎంత కనికరం చూపించాడో మనకు తెలుసు, ఎంతగా ప్రేమించాడో తెలుసు, ఎంతటి గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడో మనకు తెలుసు. అలాగే మనమందరం కూడా ఆయన ధరించుకొని ఆయనలోకి బాప్తిసం తీసుకున్నటువంటి మనందరి జీవితాలు కూడా ఓ యేసులాగా మారిపోతే కానీ శాస్త్రుల నీతి, పరిశీలన నీతి కంటే ఎక్కువగా మన నీతిని కనపరచలేము. అందుకని అలాగ మనం బ్రతుకుతున్నప్పుడు ఆ నీతిని కలిగి మనం బ్రతికితే, ఆ నీతి అనేటటువంటి దాన్ని వెంటాడితే, వెదకితే, ఇప్పుడు దానితో పాటుగా నీకు వచ్చేటటువంటివన్నీ ఏంటి? మనకు తెలుసు కదా, చరిత్రలో సొలొమోను మహారాజు నీకు ఏం కావాలో కోరుకొని అని అడిగాడు దేవుడు. నీకు ఏం కావాలో కోరుకు అన్నప్పుడు ఏం కోరుకున్నాడు? నాకు అష్టైశ్వర్యాలు అవన్నీ ఇచ్చేసి అన్నాడా? ఆయన కోరుకున్నది ఒకటే ఒకటి, నీ జ్ఞానం కావాలి అన్నాడు. ఇంతమంది ప్రజలను నేను ఏలడానికి నాకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు తండ్రి అన్నాడు. అంతే. అంటే ఈ ఈ ఆయన కోరినటువంటి ఆ కోరిక దేవునికి ఎలా ఉంది? అనుకూలముగా ఉంది. ప్రతికూలంగా కాదు, అనుకూలంగా ఉంది. కాబట్టి వాటితో పాటు ఇంకా ఏమి ఇచ్చాడు తెలుసా మీకు? నువ్వు శత్రువుల ప్రాణములైనను, ధన సంపదలైనను ఇవన్నీ నువ్వు కోరుకోలేదు, కాబట్టి వాటితో పాటు నీకు ఇవన్నీ నేను ఇస్తున్నానని ఎన్నిటిని దేవుడు ఆయనకి ఇచ్చి ఎంత గొప్పవాడిగా చేసినాడో మనకు బాగా తెలుసు. దేనివల్ల అన్నిటిని సంపాదించుకున్నాడు సొలొమోను గారు? కేవలము దైవ జ్ఞానాన్ని కోరుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా మన జీవితంలో దేవుని రాజ్యాన్ని, నీతిని కానీ నువ్వు వెతకలేదా? అప్పుడు అవన్నీ నీకు దొరకవు. నువ్వు వాటిని వెతకడంలో నువ్వు తాపత్రయపడుతున్నాడా? వెతికినప్పుడు దాన్ని సంపాదించుకున్నావా? సంపాదించుకున్నప్పుడు దాని ప్రకారం బతుకుతున్నావా? అప్పుడు అవన్నీ నీకేమవుతాయి అన్నాడు? అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైనను. 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడో చెప్పండి? మనకంటే భేదవాడా? లేదు. ఐశ్వర్యము, ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పదో మనకు బాగా తెలుసు. ఒక లోకమే అయింది. ఆ లోకము పరలోకము అనేటటువంటి దాన్ని తక్కువ అంచనా అయిపోకు. అది కోట్ల సంవత్సరాలు మనకి జీవాన్ని ఇచ్చేటటువంటిది. కోట్ల సంవత్సరాలు బంగారపు వీధులు. అసలు ఆ ఐశ్వర్యాన్ని మనం ఆలోచించగలిగితే అది చాలా గొప్పది ప్రియమైన. అందుకని దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏం చేస్తున్నాడంట? ప్రతి అవసరాన్ని తీర్చును, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అవసరతలతో ఉన్నావా? చాలా అవసరం అండి డబ్బులు అని అంటూ ఉంటారు కొంతమంది. చాలా అవసరం అండి ఆరోగ్యం, చాలా అవసరం అండి అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు చాలా అవసరం అండి అని మనం మనుషులతో చెప్పుకోవడం కంటే
ఆయన చెప్పిన విధంగా మనం బ్రతుకును కొనసాగిస్తే చాలు. అప్పుడు అవన్నీ అంటే అవసరాలు తీర్చేటటువంటి ప్రతి కార్యక్రమం దేవుని యొద్ద నుండే వస్తుంది అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి నీతిని, న్యాయాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. నిన్ను వెతుక్కుంటూ ఏమొస్తాయో నీకు అర్థమవుతుందా? నువ్వు వాటిని వెతుక్కుంటూ వెళ్ళు. నిన్ను వెతుక్కుంటూ దేవుని ఐశ్వర్యం నీ వెంట పరిగిస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి వారు. అందుకని ఆయన చెప్తున్నాడు, ప్రతి అవసరతం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడేటటువంటి ఒక కార్యక్రమం దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకడంలో ఉందని అంటే, నాకు అవసరాలే లేవనుకుంటే నువ్వు వెతకాల్సినటువంటి అవసరం లేదు. కానీ నాకు అవసరాలు ఉన్నాయని అనుకుంటే మన దృష్టి అంతా దేని మీద ఉండాలంటే ఆయన నీతి, ఆయన రాజ్యం మీద ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తును వారి మీద మనం ధ్యానం ఉంచితే కానీ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం, అద్భుతమైనటువంటి ఐశ్వర్యము, అద్భుతమైనటువంటి ప్రతి అవసరత తీర్చబడేటటువంటి ఒక కార్యక్రమము దేని ద్వారా వస్తుందని అంటే ఈ నీతిని, ఆ న్యాయాన్ని వెతికేటటువంటి కార్యక్రమం మన జీవితంలో కలిగి ఉంటేనే, ఆయన రాజ్యాన్ని వెతికేటటువంటి కార్యక్రమం మన జీవితంలో ఉంటేనే అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. మన అవసరత ఏదైతే ఉందో అది ప్రభు అయిన మన దేవుడే ప్రతి అవసరతను తన ఐశ్వర్యంలో నుంచి తీరుస్తూ వస్తాడన్న సంగతి మన కొరకు రాయబడితేనే నిజంగా ఇట్లాంటి వాటి విషయంలోనే మనం జాగ్రత్త కలిగి ప్రతి అవసరత తీర్చబడాలి, అది నువ్వు అడగకూడదు అని ఒకవేళ అనుకుంటే మరి మనం వెతకవలసింది దేవుని రాజ్యాన్ని, నీతిని. మన జీవితంలో దేవునికి ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇచ్చి చూడు, నీ వెంట ఐశ్వర్యం, దేవుని ఐశ్వర్యం వెంటనే నిన్ను వెతుక్కుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం దేవుడు అలా సిస్టాన్ని ఏర్పాటు చేశాడు ప్రేమటువంటి వారు. కాబట్టి ఆలోచించండి ఒకసారి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే విధానం శాస్త్రులు నీతి పరిశీలనతో పోల్చుకుంటే కానీ మన నీతి ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయిందో మనకు అర్థం కాలేదు. కాబట్టి ఇంకా వెతికే స్థితిలోనే ఉన్నావా? వెతికి దాన్ని పట్టుకునేటటువంటి స్థితిలో ఉన్నావు. ఒకవేళ వెతికి దాన్ని పట్టుకుంటే మన జీవితంలో వాటిని కనపరిచేటటువంటి స్థితిని, ఆ స్థాయిని మనం అందరం కలిగి ఉండి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువుల వారిని చూస్తూ ఈ జీవితాన్ని మనం కొనసాగించి ముగించాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి, మరి ముఖ్యంగా భూలోకంలో ఉన్నటువంటి మా ప్రతి అవసరత తీర్చబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని మీరు మా ముందుంచారు నానా. ఇదిగో మా భవిష్యత్తు బాగుండడానికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలను భూమి మీదే మేము ఎలా బ్రతకగలగాలనేటటువంటి వాటి విషయంలో చక్కటి వివరణ మీ గ్రంథం ద్వారా మాకు అనుగ్రహించారు నాన్న. అందులో భాగంగానే మొదట మీ రాజ్యాన్ని, నీతిని వెతికితే మాకు అవసరమైనటువంటి ప్రతి అవసరత తీర్చబడుతుందనేటటువంటి మీ మాటలేందో మేము నమ్మకం ఉంచుతాం. ఒకనాడు శాస్త్రుల నీతి, పరిశీలన నీతి నాన్న ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయిందో మేము బేరీజు వేసుకున్నాం. కొలమానంగా మీరు చూపించినటువంటి వారి నీతి ఎక్కడో ఆగిపోయింది. కానీ మా నీతి అలా కాకుండా, మా నీతి మీరు మెచ్చేటటువంటి సుంకరి వలె మేము ఉండున్నట్లుగా సహాయం చేసి నడిపించండి. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశించి వినిపించినటువంటి యొక్క వాక్యాన్ని తమ హృదయాల్లో పదిలపరుచుకుని అలా జీవించే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.